ఎయిట్ ఆప్షన్ అనేది రేపు ఓపెన్ అవుతుంది. ఎయిట్ ఆప్షన్ అంటే జీడీఎస్ జాబ్ కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తెలుసో తెలియకో మిస్టేక్ చేసి ఉంటారు. సో వాటిని అన్నింటినీ సరి చేసుకోవడానికి ఎంగేజ్మెంట్ అథారిటీ అనేది ఎయిట్ ఆప్షన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసిద్ది. అది రేపు నుంచి ఓపెన్ అవబోతుంది. అండ్ మీ అందరికీ తెలుసు జీడీఎస్ నోటిఫికేషన్ అనేది జనవరి 31న రిలీజ్ చేశారు. అండ్ ఒక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అండ్ 2వ తారీఖు నుంచి ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆన్లైన్ ప్రాసెస్ అనేది 2వ తారీఖు స్టార్ట్ అయ్యి 16వ తారీఖు అంటే నిన్నటితో క్లోజ్ అయింది. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమో 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 14తో క్లోజ్ అయింది. సో నిన్న అప్లికేషన్ సబ్మిషన్ అనేది 16వ తారీఖు సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అయింది. మరి దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తా. అండ్ ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిషన్ క్లోజ్ అయిందో వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేసిన ప్రకారం ఎయిట్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. అది ఎప్పుడంటే 18, 19 2 రోజులు అయితే విండో కరెక్షన్ ఎయిట్ ఆప్షన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మీరైతే అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని సరి చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేనేం చెప్తానంటే ఈ ఎయిట్ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఎయిట్ ఆప్షన్ అంటే ఈ ఎయిట్ ఆప్షన్ ద్వారా మనం ఏం కరెక్షన్ చేసుకోవచ్చు అప్లికేషన్లోని. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ఎయిట్ ఆప్షన్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఏది చేంజ్ చేసుకోవాలి ఇట్లా తప్పు పెట్టా. సో అవి కొన్ని క్వశ్చన్ తీసుకొని ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సో వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. అండ్ నా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. మీరు లైక్ కొట్టారనుకుంటున్నా. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నా వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. ఎందుకంటే ఆ గంట సింబల్ నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అది తప్పకుండా చేయండి. అండ్ మనకి ఎయిట్ ఆప్షన్ ద్వారా మనం ఏం ఏం సరి చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ సబ్మిషన్లో కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కానీ మనం ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఈ ఎయిట్ ఆప్షన్ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. అవి మార్చలేము. మనం మార్చేది ఓన్లీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. అప్లికేషన్లో ఉన్న మనం ఏమైనా మిస్టేక్ చేస్తుంటే అవి డీటెయిల్సే. మనం రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ మన ఫోన్ నెంబర్ కానీ మన ఈమెయిల్ ఐడి కానీ మార్చడానికి లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏంటంటే మనం మామూలుగా ఫాదర్ నేమ్ ఇస్తాం, మదర్ నేమ్ ఇస్తాం, జెండర్ అయితే జెండర్ ఇస్తాం, అండ్ కమ్యూనిటీ ఇస్తాం, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం, ఇలాంటి ఇస్తాం. సో ఇవి ఎయిట్ ఆప్షన్ ద్వారా ఇవన్నీ సరి చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం ఫీ పేమెంట్ చేస్తాంగా. ఫీజు అంటే మనం మామూలుగా మనకి ఎస్టీ ఎస్సీ ఫీమేల్స్కి ఫీజు లేదు. అండ్ మనం ఓబీసీ రిజర్వ్లో ఉన్న వాళ్ళకి కొన్ని కేటగిరీకి ఫీజు అయితే ఉంది 100 రూపీస్ అని. సో ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎయిట్ ఆప్షన్లో కనుక కేటగిరీ కనుక చేంజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఉంటుంది, మీకు కనపడేది ఎంత ఫీజు పే చేయాలో. అది గుర్తుపెట్టుకోండి. ఎయిట్ ఆప్షన్లో కనుక మీరు కమ్యూనిటీ కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఎవరికి ఫీజు ఉందో ఎవరికి ఫీజు లేదు, ఏ కేటగిరీ వాళ్ళకి ఫీజు ఉందో ఏ కేటగిరీ వాళ్ళకి ఫీజు లేదు. అందుకోసమే ఆ కేటగిరీ చేంజ్ చేసుకున్నప్పుడు ఫీజు కట్టాలని ఉంటుంది అక్కడ. అది గుర్తుపెట్టుకుని మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తారు ఎంత కట్టాలనేది. అండ్ ఇంకోటి వచ్చేసి అప్లికేషన్ కనుక మీరు సబ్మిట్ చేస్తారు ఎయిట్ ఆప్షన్లో ఏ అయితే మీరు ఎడిట్ చేసుకుంటున్నారు. సరే ఎడిట్ చేసుకోవాలంటే ఇంకో విషయం ఏంటంటే మీరైతే పోస్టులు ఉంటాయి కదా, పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు. ఇంకా మీ పర్సనల్ డీటెయిల్స్ ఏమైనా తేడా ఉంటే అవి చేంజ్ చేసుకోవచ్చు. మిగతాది ఏదైనా చేంజ్ ఒక ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ తప్ప మిగతా అన్ని చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకున్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు అప్లికేషన్ కనుక సబ్మిట్ ఉంటుంది, మీరు మొత్తం చూసుకుంటారుగా, మొత్తం ఎడిట్ చేసుకొని మొత్తం సబ్మిట్ అయిందా కాగాలి. మీరు కనుక సబ్మిట్ కాకముందే మీరు క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఆ ఎడిట్ చేసింది సబ్మిట్ కాలేదనుకోండి, మీరు ప్రీవియస్గా పెట్టిన డీటెయిల్స్తోనే రిక్రూట్మెంట్ అనేది ఎవరైతే ఎంగేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఉన్నారో అలా సెలెక్ట్ చేస్తారు. అందుకనే మీరు కంపల్సరీగా అది సబ్మిట్ అయిన దాకా వెయిట్ చేయండి. అండ్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ముందే ప్రివ్యూలో చూసుకొని సబ్మిట్ కొట్టండి. అది తప్పకుండా చేయండి. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిట్ చేయడానికి ఉండదు, ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఇంకో విషయం ఏంటంటే మీరు చేంజ్ చేసే ఇన్ఫర్మేషన్కి మొత్తం మీరే రెస్పాన్సిబిలిటీ, దానికి డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధం లేదు. ఏ డీటెయిల్స్ చేంజ్ చేసుకున్నారో అదంతా మీ డిసిషన్ మీద చేంజ్ చేసుకుంటున్నారు. అది నోట్ అయితే అందుట్లో ఉంది అది. సో ఇది కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఆ డౌట్స్ని కొన్ని తీసుకున్నా, ఎందుకంటే వీడియోలో ఎంత ఎక్కువ అయిద్దని. సో ఆ డౌట్స్ ఏంటిదంటే ఎయిట్ ఆప్షన్లో స్టేట్ చేంజ్ చేయొచ్చా అన్నారు. ఎయిట్ ఆప్షన్లో స్టేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అంటే చేంజ్ చేసుకోవచ్చు.
మన ఇష్టం అది. మనం మా ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు. సర్కిల్ ఇది కావాలంటే వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ మార్చుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డ్‌లో ఒక పేరు ఉంటే 10థ్ మెమోలో ఇంకో పేరు ఉందంటున్నారు. నా సజెషన్ ఏంటిదంటే 10థ్ మెమోలో ఉన్నదే ఆధార్ కార్డ్‌లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మాక్సిమం మనకి 10థ్ మెమో స్టాండర్డ్ అది. దాన్ని చేంజ్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి మనకు ఆధార్ కార్డ్‌లో మన పేరు మార్చుకోవచ్చు. బట్ 10థ్ మెమోలో ఆధార్ కార్డ్‌లో మాక్సిమం ఒక్క నేమే ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఫాదర్ పేరు ఫాదర్ పేరు యాడ్ చేశానంట, మదర్ పేరు అప్లికేషన్ యాడ్ చేయలేదంట. అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏం కాదు బ్రో, మనం ఈజీగా ఇప్పుడు 8 ఆప్షన్లో మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఫోటో బ్లర్ పెట్టారంట, సిగ్నేచర్ కూడా కరెక్ట్ పెట్టలేదంట. ఈ ఫోటో కనుక సిగ్నేచర్ కనుక కరెక్ట్గా లేకపోతే మీ అప్లికేషన్ కంపల్సరీ రిజెక్ట్ అయ్యింది. ఫోటో కనుక బ్లర్ ఉంటే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కావాలని నోటిఫికేషన్ చూడండి, నోట్ అని ఉంటుంది సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ కింద. మీరు కనుక అప్లికేషన్లో ఫోటో సంతకాలు పెట్టుంది పిచ్చి పిచ్చికి వేసి బ్లర్గా చేసి ఇస్తే అది రిజెక్ట్ అయిపోద్ది. అండ్ సిగ్నేచర్ కూడా మినియేచర్ సిగ్నేచర్ కాదు, కొంచెం పెద్దగా విజిబుల్ కనపడేట్టు పెట్టమని చెప్తున్నారు. సో ఈ రెండిట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ అప్లికేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యింది అది. అండ్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు ప్రిఫరెన్స్లో అయితే కేటగిరీలో ప్రిఫరెన్సెస్ మార్చుకోవచ్చా అని. ఐ మీన్ మీరు పెట్టే కేటగిరీ ఉండగా ఏది మీరు సర్కిల్ సెలెక్ట్ చేసుకొని మీరు ప్రిఫరెన్సెస్ ఇస్తారు ఈ కేటగిరీ దాంట్లో ఏమైనా తప్పులు ఏమైనా పెట్టుకుంటే ఇప్పుడు సరి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అది. అండ్ ఇంకోటి వచ్చేసి సర్నేమ్ లాస్ట్ పెట్టా అని అడుగుతున్నారు. సో సర్నేమ్ అనేది 10th క్లాస్లో ఎప్పుడు ముందే ఉంటుంది కాబట్టి ముందే ఉండడానికి ముందే ఉండాలి. ఎందుకంటే యాజ్ పర్ 10th మెమోనే ఏదైనా ఫాలో అయినా. మీ ఓన్గా అయితే పెట్టమాకండి, 10th మెమో ఫాలో అవ్వండి ఖచ్చితంగా. అండ్ ఇంకోటి వచ్చేసి అడ్రస్ అడుగుతున్నారు. అడ్రస్ ఇప్పుడు మేము వేరే చోట ఉంటున్నాం, మా ప్రెసెంట్ అడ్రస్ ఇవ్వాలా లేకపోతే పర్మనెంట్ అడ్రస్ ఇవ్వాలంటే మీరు అప్లికేషన్లో ఉండదు ప్రెసెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అని. నా సజెషన్ అనేది పర్మనెంట్ అడ్రస్ అనేది క్లారిటీ ఇవ్వండి. ప్రెసెంట్ అడ్రస్ అంటే మీరు మారుతూ ఉంటారు కాబట్టి, ఒకవేళ మీకు చేంజ్ అవుతూ ఉంటారు కాబట్టి పర్మనెంట్ అడ్రస్ అయితే కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే పర్మనెంట్ అడ్రస్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి అది. అండ్ మీకైతే ఇంటిమేషన్ లెటర్స్ ఏం రావు కాబట్టి మీ మెయిల్ ఐడి మీ ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా మంచిగా యాక్టివ్లో ఉంచుకునేట్టు చూడండి. అండ్ ఈ అడ్రస్ విషయానికి వస్తే మాక్సిమం పర్మనెంట్ అడ్రస్ ఇవ్వడానికి చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి లాస్ట్ టైంలో ఇప్పుడు సర్వర్ ఎప్పుడు క్లోజ్ అయ్యింది అంటే 19 సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అయ్యింది. మీరు అప్పుడు దాకా వెయిట్ చేసి లాస్ట్లో చేద్దామంటే సర్వర్ హెవీగా లోడ్ అయిపోద్ది. సో ఫెయిల్ అయిపోయింది అనుకోండి, దానికి ఈ ఎంగేజ్మెంట్ ఆధార్కి ఎటువంటి సంబంధం లేదు, అంతా మీదే. అందుకని కొంచెం ముందు లాస్ట్ టైం వరకు కాకుండా ముందే చేసుకోమని చెప్తున్నారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం చూసుకున్న తర్వాత అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గరే పెట్టుకోండి. ఎందుకంటే అప్లికేషన్ అనేది కూడా అడగొచ్చు, మాక్సిమం అడుగుతారు అనుకుంటా, అడిగారు చాలా మంది అడుగుతారు. ఎందుకంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అది కూడా డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకోండి. అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంటే అది. మాక్సిమం ఏ తప్పు లేకుండా 8 ఆప్షన్లో చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ప్రొవైడ్ చేయరు, ఒకసారి ఉండదు 8 ఆప్షన్. ఒకసారి క్లోజ్ అయితే మళ్ళీ ఉండదు, మాక్సిమం ఉండకపోవచ్చు 8 ఆప్షన్ అది. అండ్ ఇంకా ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, వీడియో కింద కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియోలో మిస్టేక్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటా. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందని కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.